నమస్తే సుధాకర్ రెడ్డి గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే నిహాల్ గారు. సార్, ఈరోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామ్లా గారు వెళ్ళడం జరిగింది. ఏదైతే బెట్టింగ్ యాప్ సంబంధించిన ఇష్యూ ఉందో, శ్యామ్లా గారి పైన కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. శ్యామ్లా గారి పైన కూడా కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. సో ఈ తరంలో శ్యామ్లా గారు బయటకు వచ్చి ఆ, ప్రెస్ తో ఒక మాట చెప్పడం జరిగింది. సో ఏదైతే నేను చేశానో అది తప్పు చేశాను, ఏదైతే యాజ్ పర్ లా నేను వెళ్తాను అన్నట్టుగానే శ్యామ్లా గారు చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామ్లా గారు మారారు అనుకోవచ్చు కదా మనం. ఏంటి, శ్యామల గారు మారారు అంటే నేనైతే నమ్మను, విశ్వసించను. దానికి కారణం ఏమంటే సహజంగా వ్యక్తుల్లో కొన్ని వ్యక్తిత్వాలు ఉంటాయండి. నేను సైకాలజిస్ట్గా చెప్తున్నాను. అక్రమ మార్గాల్లో సంపాదించడం, దొడ్డిదారిని వెతుక్కోవడం, అనైతికంగా బతకడం, ఇలాంటిని అసాంఘిక ప్రవృత్తి లేదా వ్యక్తిత్వం అంటుంటాం. యాంటీ సోషియల్ పర్సనాలిటీస్ అంటుంటాం. అంటే వాళ్ళకి వాళ్ళ స్వార్థం కోసం ఏమైనా చేస్తారండి. నీతి లేని పనులు, సిగ్గుమాలిన పనులు, చట్ట వ్యతిరేకమైన పనులు అన్ని చేస్తారు. ఇట్లాంటి వాళ్ళంతా అసాంఘిక శక్తులు, అసాంఘిక మూకలు లేదా అసాంఘిక ప్రవృత్తి కలిగిన వాళ్ళు అంటుంటాం. వాళ్ళు వాళ్ళకి సమయం రానప్పుడు, వికటించినప్పుడు చాలా నీతులు చెప్తారండి. మీరు చూడండి, ఒక దొంగ ఉంటాడు, జేబు దొంగని పట్టుకొని పోలీసులు కొడతాడు, కథ చెప్తాడు. మా అమ్మ హాస్పిటల్లో ఉంది, చాలా దీనంగా ఉంది, నాకు అవును. వేరే మార్గం లేక చేశాను, భవిష్యత్తులో ఇంత వరకు చేసిన తప్పుల్ని ఎప్పుడు చెయ్యను, ఇలా ప్రామిస్ చేస్తాడు. దేవుడి మీద ప్రమాణాలు చేస్తాడు. అలాగే ఒక తాగుబోతు భర్త ఉంటాడు, భార్యను కొడతాడు, హింస పెడతాడు, పిల్లలు కొడతాడు, అన్ని అప్పులు చేస్తాడు. అప్పుడప్పుడు కాళ్ళు కూడా మొక్కుతాడు, నాకు బుద్ధి లేక చేశాను, నేను రేపటి నుంచి మానేస్తాను, ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా మానేస్తాను, బిడ్డలు సాక్షిగా మానేస్తాను అంటాడు. ఇవి వాళ్ళందరూ చెప్పడం ఎలా ఉంటుందో శ్యామల గారు చెప్పడం కూడా అదే. ఇది ఎందుకు ఓకే. అంటున్నానంటే, ఏమంటే మాకంతా తెలియదండి అడ్వర్టైజ్మెంట్లు చేయడం ఎవరమైనా. ఇప్పుడు ఉదాహరణకు మీకు చెప్తాను. ఉమ్. నేను ఆ, అధికారంలో ఉన్న మా పార్టీ నుంచి ఒక అధికార ప్రతిగా బలము బలగం అన్ని ఉంది. ఒక 10 బ్రాంచీ షాపులు తెచ్చుకోగలనండి. వేలం పాడి ఏదో తెచ్చుకోలేనా? ఇప్పుడు అవును. కాదు, నాకు చిన్నప్పుడు అలా కాకుండా నేను స్కూల్ నడుపుకుంటున్నా. అంటే స్కూల్ నడిపితే, అంటే అందులో కూడా ఫ్రీగా ఫీజులు తీసుకుంటాం. ఫీజులు తీసుకుని స్కూల్ నడిపిన 10 మందిని బాగు చేస్తాం. అంతే అవును. కదండి. హోటల్లో నువ్వు కాస్ట్లీగా పెట్టినా, ఉచితంగా పెట్టిన అన్నం పెడితే కడుపు నిండుతుంది. దాంట్లో సున్నం కలిపి పెట్టేవాళ్ళు పాపులు అనుకోండి. ఉమ్. అలాగే ఒక సమాజానికి ఉపయోగపడే పని చేసే వాళ్ళని సంస్కారవంతులు, విఘ్నులు, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులు అంటాం. ఓకే. సమాజం ఏమన్నా అయిపోని, నాశనం అయిపోని అనుకున్నవాడు గంజాయి అమ్ముతాడు, బ్రాందీ షాపులు పెడతాడు, ఇంకోటి పెడతాడు, అక్రమాలు చేస్తాడు. ఈ యాప్స్ వల్ల సమాజం నాశనం అయిపోతుంది. బెట్టింగ్లకు బానిసలైన ఎంతో మంది యువత నాశనం అయిపోతున్నారు. ఆ అప్పులు చేసి ఆ కొడుకు ఆత్మహత్య చేసుకుంటే ఆ తల్లిదండ్రులు దిక్కు లేకుండా పోతున్నారు. అలాగే కుటుంబం కుటుంబం ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మా గంగాధర్ నెల్లూరులో ఒక అబ్బాయి బెట్టింగుల వల్ల బాగా నష్టపోయి ఇల్లు కూడా అమ్మకానికి పెడితే పరువు పోతుందని తల్లిదండ్రులు, ఇంట్లో వాళ్ళ చెల్లి అందరూ కలిపి ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి ఘోరాలు, నేరాలు జరుగుతున్న విషయాలు యాంకర్ శ్యామల అలియాస్ వైసీపీ అధికార ప్రతినిధికి తెలియదా? చెప్పండి ఓకే. మీరు. ఇప్పుడు జ్ఞానోదయం అయిందా? ఇప్పుడు జైలుకి వెళ్లాల్సి వస్తుంది అనేది ఇస్తూ ఇది తప్పు, నేను ఒప్పుకుంటున్నాను, తప్పు చేశాను అంటే. ఇప్పుడు చిన్న పిల్లలు ఎవరైనా తప్పు చేశామండి నాకు తెలియదు అంటే అర్థం ఉందండి. ఇది చిన్నపిల్ల కాదు కదా. 35 ఏళ్ళ వయసు. నాకు తెలుసు ఆ వయసు. 35 ఏళ్ళ వయసు, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. 35 ఏళ్ళ వయసు అంటే చిన్న పిల్లేం కాదు కదండి. 18 ఏళ్ళు వయసు వస్తేనే మైనారిటీ తీరుతుంది, మేజర్లు అంటారు.
పెళ్లి కూడా 20-21కి వస్తే పెళ్లి చేసుకోవచ్చు. ఆమె చదువుకుని ఇన్ని చేస్తూ ఇప్పుడు కేసులో తగులుకున్న తర్వాత నాలో పరివర్తన వచ్చింది అంటే ఎలా ఉంటుందంటే, ఉమ్, బాగా కొద్ది గద్దలు ఇట్లాంటి కాకులు అన్ని చేసినవన్నీ చేసి అన్నింటిని తిని జపం చేసి గంగలో మునిగితే పుణ్యం వస్తుంది అనుకున్నట్టు ఉంటుంది. అలా ఓకే. అలా ఈమె ఈ రోజు మారిపోయేది ఏముండదండి. ఆ ప్రవృత్తిలో మార్పు ఏమి రాదు, వేష భాషల్లో మార్పు రాదు. అంటే అందరినీ కాదు, కొంత ఈ మామూలుగా మనం అట్లా మీడియాలోనే ఉన్నాం. కొంత ఫోటోలు లేదంటే మన కంటెంట్ వాటికి కూడా యాడ్స్ వస్తుంటాయి, డబ్బులు వస్తుంటాయి ఫేస్బుక్ లో కానీ ఇట్లా వాటిలో మీకు తెలుసు. కంటెంట్ మానిటైజేషన్ అంటుంటాం. మనం అందమైన ఫోటోలు పెట్టి ఆ ఫోటోలు చూస్తుంటే కూడా కింద అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, మనకు డబ్బు వస్తుంది. మన ఫోటోలు చూడాలంటే చాలా అందంగా పెట్టడం వేరు. అలా కాకుండా చాలా మంది కొంత ఎక్స్పోజింగ్ తో ఫోటోలు పెట్టి దానికి ఏదో మ్యాటర్ పెట్టి చేస్తూ చూసి డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారు. ఇది ఎంత అనైతికమో చెప్పండి. అంటే మనం ఓకే. ఆసక్తితో చూసేవాడిని అట్లా పెడదాం. ఇలాంటి వాళ్ళకి సామాజిక స్పృహ ఉంది అంటే ఎవరైనా నమ్ముతామా అండి? ఓకే. అప్పుడు ఆమె రాజకీయ పార్టీలోకి వచ్చింది, అంతకుముందు ఎలానా ఉన్నాడు. రాజకీయ పార్టీలో వచ్చిన వ్యక్తి సంస్కారయుతంగా ఉండాలి ఎక్కడైనా. అంటే అవును. బాధ్యత కలిగి, ఇప్పుడు పూజారిగా వెళ్తామండి. ఇప్పుడు నేను ఉన్నాను, ఆ, నేను అంటే బ్రాహ్మణ కాదనుకోండి, ఒకవేళ నేను అన్ని చదువుకొని సంస్కృతంలో శ్లోకాలు అవి పూజ చేయని వెళ్తే అక్కడ పద్ధతులు ఆచరించాలి నేను. లేదా నేను ఇప్పుడు పోలీసులో చేస్తే కాకి బట్టలు వేసుకోవాలి, అంతే కదా, యూనిఫామ్. ఇలా రాజకీయాల్లోకి వచ్చిన ఒక వ్యక్తి బాధ్యత కలిగిన పదవిలో ఉండి బాధ్యత రహితంగా సమాజానికి నష్టం కలిగించే పని చేసే ఒక వ్యక్తి ఇప్పుడు మారుతానంటే నమ్మేది ఎవరు? ఓకే. కాబట్టి శ్యామల భయపడి చెప్తున్నారు, ఆమెలో మార్పు వస్తే అన్నింటినీ మార్చుకోవాలమ్మా. శ్యామలమ్మ చెల్లెళ్ళలాగా చెల్లెళ్ళు కూడా కాదమ్మా, నా బిడ్డతో సమానం. ఎందుకంటే నా కొడుకు కూడా ఇదే వయసు, మీ వయసు అమ్మ. ఆ, ఓకే. మీరు పుట్టిన సంవత్సరంలోనే పుట్టాడు నాకు. అంటే ఒక బిడ్డలాగా చెప్తా, కూతురు అనుకుందాం. ఓకే. అంటే ఆమెకండి, అంటే నేను ఓకే. పెద్దవాడిని కాదు చెప్తున్నాను. అర్థమైంది. అర్థమైంది. పరివర్తన చెందాలమ్మా శ్యామలమ్మ, పరివర్తన చెందితే మార్పు తీసుకమ్మా. సమాజంలో తలెత్తుకుని తిరగండి. డబ్బు లేదా, డబ్బు కోసం కక్కుర్తి పడాలన్నా, హీనంగా బతకాలనమ్మా శ్యామలమ్మ. కాబట్టి ఓకే. ఇప్పటికైనా శ్యామల గారు బుద్ధి తెచ్చుకుని ఒక 6 నెలలు చూద్దాం. 6 నెలలు సంవత్సరం చూస్తే మళ్ళీ ఏదో వచ్చిందంటే ఆ చట్టం తన పని తాను చేస్తుంది, చట్టం సమ్మతించిందంట. ఇప్పుడు నేను చెప్తాను, ఇందాక మీకు చెప్పాను, బ్రాందీ షాపులో చట్ట సమ్మతమే అండి, వేలం వేస్తున్నాం. సారా అంగుళ్ళు, సారాలు, బ్రాందీలు, కళ్ళు చట్ట సమ్మతం. చట్టం చెప్పినా కూడా ధర్మ సమ్మితం కాదు అది. నేను ఆ వ్యాపారం చేయను. రాజకీయాల్లో బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఉన్న వాళ్ళు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. చట్టం, ధర్మం, న్యాయాన్ని మూడింటిని కలగలిపి ఆచరించిన వ్యక్తులు సమాజ హితులు. అలా కాకుండా లోపాలని ఆసరాగా చేసుకొని సమాజాన్ని దోచుకునే మనుషులు హీనుల కింద లెక్కను. ఓకే. సార్, ఇప్పుడు శ్యామల గారు చెప్పారు కదా, ఇప్పుడు నేను బెట్టింగ్ జోలికి వెళ్ళాను, ఏదో తెలియకుండా అని తెలుసో తెలియకో చేశాను. అండ్ నెక్స్ట్ విచారణకు హాజరైన తర్వాత శ్యామల గారి మాటలు విన్న తర్వాత ఫ్రమ్ ద బిగినింగ్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ మీద ఎవరైతే ప్రమోట్ చేశారో, జూదాన్ని ప్రమోట్ చేశారో అందులో శ్యామల గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. సో ఇంత చేసినా గానీ ఈవెన్ వైఎస్ఆర్సీపీ నుంచి ఎటువంటి చర్యలు ఎందుకు లేవని మీరు భావిస్తున్నారు సార్, బెట్టింగ్ యాప్ సంబంధించింది? చాలా మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు మంచివాడు చెడ్డవాళ్ళని దూరంగా పెడతాడండి. చెడ్డవాడు చెడ్డవాడిని చేర్చుకుంటారు. ఇప్పుడు కొన్ని పక్షులు, జంతువులు ఉన్నాయి, వాటికి కుళ్ళిన మాంసం తినడం వాటికి అలవాటు. మీరు నేను ఓకే. తింటే వాంతులు అవుతాయి. కుళ్ళిపోయిన మాంసము, పురుగులు పట్టిన మాంసము తింటే వాంతులు అయ్యి వస్తుంటాయి కదా మీడియాలో. కానీ ఆ అవును. జంతువులు కొన్ని ఉంటాయి, అవి కుళ్ళినవి తింటుంటాయి. కుళ్ళిపోయిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ అండి. ఆ ఓకే. కుళ్ళిపోయిన పార్టీకి మరో కుళ్ళిపోయిన వ్యక్తి వద్దని ఎలా అంటారండి? కాబట్టి కలుషిత జలంలో కలిస్తే వచ్చిన ఇబ్బంది లేదు. ఇవేమన్నా ఓకే. పన్నీర్ అయితే అయ్యో కలుషిత లేదా, అదేమన్నా పన్నీర్ అయితే కలుషిత జలం ఈడ కలిస్తే పన్నీర్ పాడవుతారు.
అందరికంటే కలుషిత రాజకీయవేత్త ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అధ్యక్షుడు. ఇట్లాంటి వాళ్ళని నేను సస్పెండ్ చేయలేను. మీరు ఓకే. ఆ డ్రైవర్లన్నీ చంపేసి డోర్ డెలివరీ చేసిన వాళ్ళను, నగ్నంగా అన్ని ప్రదర్శించిన ఎంపీల్ని, ఇంకా ఘోరాలు కిరాతకాలు చేసిన వాళ్ళందరినీ భరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు శ్యామల మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్, మా అకౌంట్ పాలిటిక్స్ వచ్చినందుకు.